అందరికీ నమస్కారం. నా దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి, కుల మత తారతమ్య భేదం లేకుండా అందరూ బాగుండాలి. ఇందుకోసం WCM దేశమంతటా అవగాహన సదస్సులు పెట్టడానికి ఎంతో కృషి చేస్తుంది, ప్రయాసపడుతుంది. ఎన్నో సభల్లో అవగాహన సదస్సులతో ప్రజలకు దేశం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగేటట్లు ప్రయాసపడుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటంటే, ఈరోజు మతం అంటే ఏమిటో, దేశం అంటే ఏమిటో, దేశ ద్రోహం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, కులం అంటే ఏమిటో, ఆచారం అంటే ఏమిటో, సాంప్రదాయాలు అంటే ఏమిటో సరైన అవగాహనే లేకుండా పోతుంది. దానికి కారణం ఒకవైపు దేశాన్ని కాపాడుతాం అంటూ నినాదాలు ఇస్తున్న రాజకీయ నాయకుల అవగాహన లోపమే. చాలామంది యవనస్తులను అనవసరంగా తమ ప్రయోజనాల కొరకు వారి ఆలోచన చెరిపి వాడుకుంటున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే ప్రజల్ని విడదీయకపోతే మేం పబ్బం గడుపుకోలేము, మేం గెలవలేము, మా పార్టీని నిలబెట్టుకోలేము అనే ఇలాంటి ఒక కుసంస్కారపు ఆలోచన విధానమే నేడు మన దేశంలో ఇన్ని విభిన్నమైన విభేదాలకు కారణమవుతుంది. ఈ విభేదాలను తొలగించాలంటే అతి ప్రాముఖ్యంగా కావలసినటువంటి వజ్రాయుధం అవగాహన. ఈ అవగాహన ఎలాంటిది అంటే, మంచి మనస్సాక్షి లేని వ్యక్తికి ఎంత చెప్పినా చెవిటివాని ముందు శంఖముదినట్లే ఉంటుంది. దీని విషయంలో మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పండి, దేవునికి మతం ఉంటుందా, కులం ఉంటుందా? దేవుంది ఏ మతం చెప్పలేం, ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవుడో మతానికి సంబంధించిన వాడు కాదు. మతానికో భూమి, మతానికో సూర్యుడు, మతానికో చంద్రుడు లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రతి ప్రామాణిక గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడ్డాం. దేవుడు అనేక మతాలను సృష్టించి లేదా అనేక రకాలుగా విభేదాలను కల్పించలేదు. ఈ సమస్తాన్ని చేసింది ఒక్కడే అనేది నిజమైతే, అందరూ ఆయన్ని వెతకడానికి కొన్ని ఆధారాలు దేవుడు అందరి దగ్గర పెట్టాడు. ఇలాంటి సంస్కారపు ఉద్దేశం లేని వారు అనేకులు బోధకులు, స్వామీజీలు, మహానుభావులుగా చలామణైపోతున్నారు. కొంచెం ఈ ప్రేమ అభిమానాల ముసుగులోంచి బయటికి రండి. ఈ దురాభిమాన పాపం నుండి బయటికి రండి. కొంచెం యథార్థంగా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర ఉంది. దానికోసం నేను ప్రత్యేకమైన పుస్తకమే రాశాను, మీరు చూస్తున్నారు. ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆచారాలను, సాంప్రదాయాలను, మతాన్ని కాపాడితే దేశాన్ని కాపాడుకోలేదు. విచిత్రం ఏమిటో తెలుసా? పరాయి వాడి అధికారంలోంచి మనం బయటపడ్డాం కానీ ఇంకా సొంత వాడి అధికారంలో నలిగిపోతూనే ఉన్నాం. కులం పేరిట అణిచివేత ఇంకా మానలేదు. మతాల పేరిట విడదీయడం ఇంకా తగ్గలేదు. దేన్ని స్వతంత్రం అందాం? ఏ రోజైతే కులం పేరిట అణిచివేతలు తగ్గిపోతాయో, మతం పేరిట విడదీయడం మానేస్తారో, ఆ రోజే దేశమంతటా ఒక్క కుటుంబమై కలిసి ఉంటుంది, నిజమైన స్వతంత్రతను అనుభవిస్తుంది. స్వాతంత్ర్యము అక్షరానికి వచ్చినట్లుగా ఉంది, ఏది దాని అంతరార్థాన్ని అనుభవిస్తున్నట్లు లేదు. కాబట్టి నా దేశాన్ని ఇంకోసారి పురికొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నారు. ఎవరా మనుషులో? మతానికి సంబంధించిన వాళ్ళేనా? మీరు చెప్పండి, స్వతంత్రం తేవడానికి ఒక్క మతం వారు మాత్రమే కష్టపడ్డారా? ఈరోజు దేశాన్ని కాపాడడానికి దేశ సరిహద్దుల్లో నిలుచొని తమ ప్రాణాలు ఒడ్డి మరీ దేశాన్ని కాపాడుతున్న జవానులు ఒకే మతానికి సంబంధించిన వారా? పలు మతాల నుండి వచ్చి కదా వారు నిలుచొనున్నారు. వారి ప్రాణత్యాగానికి కనీసం విలువివ్వని వారు ఈరోజు దేశ నాయకులై కూర్చున్నారు. నేను మరలా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, దేశాన్ని మతం పేరిట, కులం పేరిట విడదీసి ఓటు బ్యాంకు కొరకు ప్రయాసపడకండి. మీరే ఆలోచించండి. మన దేశపు జెండా ఏ మతానిది? ఒకసారి ఆలోచించండి. జెండాతో ఏ మతానికి సంబంధం లేదు. అన్ని మతాల వారు కలిసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. ఇది మర్చిపోయాం. ఈ దేశం ఒక మతానిదే, ఒక వర్గానిదే అన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. లేదు, అన్ని వర్గాల వారు, అన్ని మతస్థులు కలిస్తేనే ఈరోజు ఈ స్వతంత్రం మనకు వచ్చింది. కాబట్టి ఈ దురాభిమాన పాపాన్ని విడిచిపెడదాం. ఏ రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. ఈ భూమిని విడిచిన మరుక్షణం ఈ సమస్త సృష్టిని చేసిన ఒక్కడయ్యున్న దేవుణ్ణి మనం చేరాలి. సకల గ్రంథాలలో కూడా ఆయన్ని వెతకడానికి పుష్కలమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సావధానంగా గ్రంథాలను పరిశీలించి చూడండి. ఆచారాలు, సాంప్రదాయాలు దేశాన్ని కాపాడవు. అందరూ కలిసి ఉంటేనే, అందరి ప్రేమ నిలిచుంటేనే ఈ దేశాన్ని మనం గొప్పగా కట్టుకోగలుగుతాం. జ్ఞానం, దేవుడు, సత్యం ఇది మనకు చాలా అత్యవసరమైనది. ఆచారం, సాంప్రదాయం ప్రేమను కట్టేదైతే చాలు, అందరినీ కలిపేదైతే చాలు. దేశానికో సాంప్రదాయం, దేశానికో ఆచారం ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అది వారి గుర్తింపులో భాగం. దాన్ని మనం ఎవరూ కూడా తొలగించకూడదు. దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి కూడా. అది దేశ సౌభాగ్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన దేశానికి స్వతంత్రం వచ్చిందా? పరాయివాడి పాలన నుంచి సొంతవాడి పాలనలో నలిగిపోవట్లేదా? ఇప్పటికీ కులం ప్రస్తావనతో ప్రజల్ని అణిచివేయట్లేదా? ఒకడు గుర్రం ఎక్కాడని చంపేశారు, మరొకడు కళ్ళజోడు పెట్టాడని చంపేశారు, మరొకడు పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకున్నాడు, వీడు తక్కువ కులస్తుడు అని చంపారు.
ఇంత దారుణమా? టన్నుల కొద్దీ ఈగో పెరిగిపోతుంది ప్రజల్లో. దీన్ని క్యాష్ చేసుకుంటుంది ఎవరు? ఈ వ్యవస్థ ఇలాగే ఉండనిస్తుంది ఎవరు? కొందరు స్వామీజీలు అంటున్నారు కులాలు మారకూడదు, ఏ వర్ణాల వారు అందులోనే ఉండాలి, ఏ జాతి వారు ఆ జాతికే చెందిన వారుగా ఉండాలి, అదే పనులు చేసుకోవాలంటున్నారు. మరికొందరు రాజకీయ నాయకులు పదే పదే జ్ఞాపకం చేస్తూ తమ ఓటు బ్యాంకునైతే సమకూర్చుకుంటున్నారు. ఇంకా దేశం ఎప్పుడు బాగుపడుతుంది చెప్పండి? జీడీపీని పెంచుకుంటే సరిపోయిందా చెప్పండి? దేశం అల్లకల్లోలం అయిపోతుంది. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకోవడానికి ప్రస్తుత పరిస్థితులు సరిగ్గా అందుబాటులో లేవు. మణిపూర్ వ్యవస్థే చూడండి ఎంత దారుణంగా విచ్ఛిన్నమైపోయిందో. వారు ఒకరికొకరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఎలా చెప్పుకుంటారు? దేశం ఇంత విపరీతమైన పరిస్థితుల్లో ఉంటుంటే ఏది హ్యాపీ ఇండిపెండెన్స్ డే? పరాయివాడి పాలన నుంచి మనం విడుదల పొందినప్పుడు నిజంగానే సంతోషించాం. కానీ ఎవరూ ఊహించలేదు సొంత వారే పరాయి వారిగా వ్యవహరిస్తారని. ఎదుటివాడి సమాధి మీదే పునాది కట్టుకుంటూ వెళ్ళిపోతూ దేశాభివృద్ధి అనుకునే ఈ భ్రమలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎలా చెప్పుకుందాం? కుల మత వివక్ష లేకుండా యథార్థమైన మనసుతో ఈ సమస్త సృష్టిని చేసిన వారిని వెతికే పని పెట్టుకుందాం. అందరం ప్రేమలు నిలిచుంటాయి. బైబిల్ కూడా ఏది మంచిదో, ఏది మాన్యమైనదో, ఏది శ్రేష్టమైనదో దాన్ని ఉండనిచ్చింది, గౌరవించింది. వితండవాదం మూఢత్వాన్ని మాత్రమే ఖండించింది. సో ప్రతి పొలంలో కలుపున్నట్లుగా ఉంటారు కొందరు. తాము యూదుల వలె ప్రవర్తిస్తున్న క్రైస్తవులు ఉన్నారు. అందుకే క్రైస్తవ్యం అపార్థమైంది. తాము విరోధుల వలె మతోన్వాదుల వలె ప్రవర్తిస్తున్న హైందవ సహోదరులు కొందరు ఉన్నారు. వారి వలన హైందవ్యానికి మచ్చొచ్చింది. అవగాహన లేకుండా ప్రతి మతంలో కొందరు ఉంటారు. పొలంలో కలుపుందని పొలమంతటిని కలపందామా? కాదు. కొందరు అతిగా ప్రవర్తించేవారు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సత్యం, ప్రేమ, దేవుడు వీటిని పొందాలంటే ఒకరినొకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం కాదు. పరిశీలించండి. వెతికే వారికి జ్ఞానం దొరుకుతుంది. ఇకపోతే దేశద్రోహం గురించి ఒక మాట చెప్పాలి. అసలు ఏది దేశద్రోహం? ఇదివరకు నేను చెప్పాను, అయినా ఇది సందర్భోచితం అని చెప్తున్నాను. దేశద్రోహం అంటే ఏమిటి, మతం మార్పిడి అంటే ఏమిటి? కనీస అవగాహన తెచ్చుకోండి. ప్రతిదాన్ని దేశద్రోహం అంటూ ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తూ ఉంటాం మనం. కాదు, దేశద్రోహం అంటే ఏమిటంటే లంచాలు తీసుకుంటూ మన దేశంలోనే కల్తీ వ్యాపారానికి అనుమతిస్తూ దేశ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారే, అది దేశద్రోహం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న ఈ దుర్వినియోగమే దేశద్రోహం. దేన్ని దేశద్రోహం అంటున్నారు? దేన్ని మతం మార్పిడి అంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, దేశద్రోహం జరిగేది ఎవరి ద్వారా అంటే మనుషులందరినీ కలిసి ఉండనివ్వకుండా కులాల పేరిట, మతాల పేరిట విడగొట్టి రాజకీయం చేయడం దేశద్రోహం. ఇలాంటి దేశం కోసమేనా జవాన్లు ప్రాణం ఇచ్చేది చెప్పండి? దేశానికి అన్నం పెట్టే రైతన్నలు సురక్షితంగా ఈ దేశంలో లేకపోవడం దేశద్రోహం. దాన్ని అంటారు దేశద్రోహం. గట్టిగా ఇది నా దేశం, మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు ఇస్తే దేశభక్తులు అయిపోతారా? రైతుల మరణానికి కారణం అయితే అది దేశద్రోహం అంటారు. కనుక నేడు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని నా దేశానికి చెప్పడానికి అవకాశం లేని పరిస్థితుల మధ్యలో ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అయితే ఓ నిరీక్షణతో, ఇక ముందు రాబోతున్న దినాలైనా దేశ క్షేమం జరగాలని, నిజమైన స్వాతంత్ర్యం కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకుండా, నిజమైన స్వాతంత్రం రైతుకు మంచి రోజులు రావాలని, నిజమైన స్వాతంత్రం ప్రజలు అందరినీ గౌరవిస్తూ నిజమేమిటో, సత్యమేమిటో, ప్రేమ ఏమిటో తెలుసుకొని బ్రతకాలని, నిజమైన స్వాతంత్రం కల్తీ, లంచాలు, అణిచివేత లేని దేశాన్ని చూడాలని, నిజమైన స్వాతంత్రం పరాయివాడి పాలన నుంచి బయటికి వచ్చిన మనం సొంతవాని పాలనలో నలిగిపోకుండా అందరం సొంతింటి వారమై బ్రతకాలని ఆశిస్తూ, అలాంటి భారతావని కోసం, భారతావని మొత్తం ఒక కుటుంబమై ఉండడం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ద టైమ్. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. మేరా భారత్ మహాన్. సర్వే జనా సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.